మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఓం తత్ సత్ అనే 3 పదాలలో తత్ అనే పదం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడిక్కడ వివరిస్తున్నారు. మోక్షాన్ని అంటే జన్మ మరణ చక్రం నుండి విముక్తిని ఆశించే సాధకులు తమ కర్మలను ఏ భావనతో ఆచరించాలో ఈ శ్లోకం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మోక్షాన్ని కోరుకునేవారు ఫలాపేక్ష లేకుండా తత్ అని ఉచ్చరిస్తూ యజ్ఞాలు, తపస్సులు మరియు అనేక రకాల దాన కార్యాలు చేస్తారు. ఇక్కడ తత్ అంటే అది లేదా ఆ పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. అంటే చేసే ప్రతి పని, దాని ఫలితం అంతా ఆ భగవంతునికే చెందినది అనే భావనతో ఏమీ ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మికత అనేది మనం చేసే పనుల ఫలితాలపై మమకారం వదిలివేయడంలోనే ఉంది. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని, దీనివల్ల నాకు ఏమి వస్తుంది అనే ఆశను విడిచిపెట్టి ప్రతి పనిని భగవంతుని సేవగా భావించాలి. ఇలా చేయడం వల్ల మన కర్మలు మనల్ని బంధించవు, పైగా మన మనస్సును శుద్ధి చేసి ముక్తి మార్గం వైపు నడిపిస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిలోనూ ఫలితాన్ని ఆశించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, ఒకరికి సహాయం చేసినప్పుడు ప్రతిఫలంగా కృతజ్ఞతను ఆశించవద్దు. మన ఉద్యోగాన్ని లేదా మన బాధ్యతలను శ్రద్ధగా చేస్తూ దాని ఫలితాన్ని భగవంతునికే అర్పించాలి. ఇది మనస్సులోని ఆందోళనను, ఒత్తిడిని తగ్గిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.